మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. బిగ్గెస్ట్ సక్సెస్ ఉండడం వల్ల డైరెక్షన్ లేట్ అయిందంటే ఒప్పుకుంటారా? అది కూడా జరిగి ఉండొచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. హీరో సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని ఇలా ఉంది. గబుక్కని గోపిమోహన్ గారు ఆ పార్టిసిపేషన్కి ఒప్పుకుంటారో ఒప్పుకోరో, ఆయన చెప్పింది వేదంలా తీస్తారో, ఇలాంటివి ఉంటాయి కదా. నేను యాక్చువల్గా సబ్జెక్టు బాగుంది అని చెప్తే ఎవరి ఐడియానైనా తీసుకుంటాను సార్. కథలో బాగా నాన్ సెన్స్ తీసుకోలేను. అంతే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి నేను నా కాంప్రమైజ్ అవ్వకూడదు. సో అది కూడా అయి ఉండొచ్చు కొంతమంది. నాకు కాకపోతే ఇప్పుడు బలంగా ఉన్నది ఏంటంటేనండి, నాకు ఒక కన్విక్షన్లో ఉన్న సినిమానే చేయాలని ఉంది. నా స్ట్రాంగ్ అంటే 25 ఏళ్ళ క్యారియర్లో నేను గమనించిన అంశాలు కొన్ని వందలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కామెడీ మాత్రమే మీరు చూస్తున్న ఒక స్ట్రిక్ కామెడీ మాత్రమే. ఇది కాకుండా నేను అసలు ఒరిజినల్ సినిమా లవర్గా నేను చూసిన సినిమాలు, నేను ఇన్స్పైర్ అయినాయి ఇంత మట్టుకు అవి కథల కింద చేసినవి చాలా తక్కువ. సో నా డైరెక్షన్లో అవి మీరు చూడగలరు. అవి చేయడానికి ఏంటంటే కొంచెం ఒక రైట్ హీరో దొరకాలి, రైట్ ప్రొడ్యూసర్, నన్ను బిలీవ్ చేసే ప్రొడ్యూసర్ దొరకాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ పాన్ ఇండియా మోజులో ఉన్నారు కొంతమంది, ఈ రకరకాలుగా ఉన్నాయి కదండి. సో 1 or 2 ఇయర్స్లో మళ్ళీ ట్రాక్లో వచ్చి మంచి సినిమా చేస్తాను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్న స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. సో ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు సీను గారి సినిమాలు ఇవన్నీ ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. అవి అయిపోగానే నా డైరెక్షన్ డెఫినెట్గా నిర్మాత కోసం చూస్తున్నాను. ఎవరు కథ వింటానన్నా పాజిటివ్గా చెప్పాను. అప్పట్లో గల్లా జయదేవ్ గారి రెండో అబ్బాయితో కూడా మీరు డైరెక్షన్లో ఉన్నాను. వాళ్ళు ఇంకా ఇప్పుడే రెడీగా లేరండి. వాళ్ళకి కథ నచ్చింది. వాళ్ళు కొంచెం టైం తీసుకుని చేద్దాం, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితే సెట్ అయింది కదా సార్, చేద్దాం అనుకున్నారు. సరే, అది అనౌన్స్ అంటే అఫిషియల్గా కాదు కానీ మీడియాలో ఆర్టికల్స్ కూడా న్యూస్ కూడా వచ్చేసి అప్పుడు కొంచెం తొందరగా వద్దాం అని అనుకున్నారు. మళ్ళీ ఎందుకో తర్వాత కొంచెం టైం తీసుకుని చేద్దాం అని అనుకున్నారు. సో వీ షుడ్ రెస్పెక్ట్ దేర్. అంతే కదా సార్. సో ఫైనల్గా మీరు దూకుడు తీసిన మహేష్ బాబుని, ఈరోజు వారణాసి చేస్తున్న మహేష్ బాబుని ఆ గ్రాఫ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు అన్ఇమాజినబుల్ కదా. అప్పుడు డేస్కి ఇప్పటికి క్రేజ్ 10 times పెరిగిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అలాగే పెరిగిపోయింది. అప్పుడు మేము మహేష్ బాబు ఫ్యాన్ అని అంటే టెక్నీషియన్స్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరూ బాబు ఫ్యాన్స్ అలాగే చాలా మంది ఉన్నారు. పైగా ఇంటర్నేషనల్గా వెళ్ళాలని ఎప్పటి నుండో మా అందరికీ కోరిక, ఫ్యాన్స్గా కానీ ఒక రైటర్స్గా కానీ. తను అసలు తెలుగు సినిమాల్లోనే అందంగా ఉండే హీరోల్లో యూనిక్గా, అంటే మన నార్త్ ఇండియాలో కూడా ఆయన ఈజీగా డైజెస్ట్ అవుతాడు. సో ఇది రైట్ టైం. రాజమౌళి గారు లాంటి ఒక బిగ్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్, ఆయన ప్రాజెక్ట్కి రైట్ లాంచ్ కదా. ఇంకా సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నా ఫీలింగ్ అండి. సార్ ఇప్పుడు మనం క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ వస్తే మనం ఎలాగైతే వెయిట్ చేసి చూస్తాం, జేమ్స్ కెమెరాన్ సినిమాలు ఎలా అయితే చూస్తాం, ఇప్పుడు ఇండియా మొత్తం రాజమౌళి గారి సినిమాలు అంతే క్రేజ్గా. ఆయన కూడా ఆస్కార్ రేంజ్కి వెళ్ళడం చాలా గర్వకారణం కదా. మహేష్ బాబు గారి సినిమా కూడా అలా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చాలా ప్రెస్టీజియస్గా ఉంటుందని నా ఫీలింగ్ అండి. కృష్ణ అనే పేరు పక్కన గారు లేకుండా ఇప్పటివరకు ఎవరు సంబోధించింది లేదు, మొత్తం ఎంటర్ ఇండస్ట్రీలో కానీ బయట కానీ. అంత గొప్ప పేరుని ఆయన సంపాదించుకున్నారు. ఆ తండ్రి లెగసీని కాపాడడానికి ఆయన చేసే సినిమాలు కానీ, ఆయన జీవించే విధానం కానీ, ఆ చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు కానీ, ఆ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అని చెప్పుకునే విధానంలో ఆయన తీసుకునే జాగ్రత్తలు, ఆయన లైఫ్ స్టైలు ఎలా ఉంటుంది సార్? డెసిషన్ మేకింగ్స్ మీ దగ్గర చూసిన వ్యక్తి కాబట్టి. అంటే మహేష్ బాబు గారు ఇప్పుడు మీరు ఇవి తెలిసినవండి, అన్ని విధాలుగా ఇన్స్పిరేషన్గా తీసుకోదగ్గ వ్యక్తి అండి. మీరు గమనిస్తే తనకు సంబంధం లేని విషయాల్లో ఆయన ఇంటర్ఫియర్ కాడు సార్. ఎప్పుడు ఎంతవరకు ఉండాలో టీవీల ముందు కానీ బయట మాట్లాడే విధానం కానీ అంతే. వివాదాస్పదమైన విషయాల్లోకి రాడు. ఏ పొలిటికల్ పర్సన్స్తోనూ ఆయన ఇంటరాక్ట్ అవ్వడు. అనవసరమైన దీంట్లోకి వెళ్ళరు. అసలు వివాదం అనేది లేదు ఆయన జీవితంలో. రెండోది హెల్త్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డైట్ కానీ, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఆయన్ని కొట్టేవాడు లేడు. అంటే ఆయన మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ కూడా ఆయన్నే ఫాలో అవుతారు. ఈవెన్ మా శ్రీను వైట్ల గారు కూడా ఆయన దగ్గర నుండి స్లిమ్ అవటం, అంటే ఫిట్గా ఉండటం. అప్పుడు దాకా ఆయన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కార్బ్స్ ఎక్కువ తినేస్తూ అలా
ఆయన నోరు కట్టేసుకుని మరి అంటే ఎంత ఎంత తినాలి అసలు మనిషికి ఇంతకంటే అవసరం లేదు అలా అంత కాన్షియస్గా ఉంటారు. అలాగే ఫ్యామిలీ బాండింగ్ అద్భుతం. మీరు గమనిస్తే అంటే మమ్మల్ని కూడా ఆయన దూకుడప్పుడు మా ఫ్యామిలీతోటే రమ్మనమని చెప్పి వాళ్ళ ఇంటికి డిన్నర్స్కి కానీ అంత ఫ్యామిలీ బాండింగ్ అది బాగుంటుంది. వాళ్ళ పిల్లలతో కూడా ఆయన చాలా బాగుంటారు. ఒక తండ్రిగా కూడా బాగుంటారు. కొడుకుగా తండ్రి గర్వపడే రేంజ్కి వెళ్ళాడు. అంటే ఎగ్జాంపుల్ కింద ఏ విధంగా తీసుకున్న రిలేషన్స్ పరంగా తీసుకున్న ఆయన టాప్. ఒక తండ్రికి ది బెస్ట్ కొడుకు, అలాగే పిల్లలకి బెస్ట్ తండ్రి. ఇంకా నమ్రత గారిది వాళ్ళది ఆ బిగినింగ్ జర్నీ కూడా నేను చూశాను. వంశీ అప్పుడు మీరు మేము అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాను. సో దే ఆర్ వెరీ గుడ్ కపుల్. అండ్ మహేష్ బాబు గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. సీరియస్నెస్, ట్యాంట్రమ్స్ బాగలేదు. సెట్కి వచ్చారంటే ఆయనకు ఒక ఆరా ఉంది. ఆయనతో కూర్చోవాలి, మాట్లాడాలి అని అందరూ ఫీల్ అయ్యేంత ఉంటుంది. ఎప్పుడైనా ఆయన గురించి ఒక నిర్మాత బ్యాడ్గా మాట్లాడటం, ఒక డైరెక్టర్ ట్విస్టెడ్గా మాట్లాడటం చూసారు ఎప్పుడైనా? అసలు పొరపాటున కూడా ఉండదు. ఆయన కూడా ఒక టెక్నీషియన్స్ గురించో లేకపోతే ఒక డైరెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడటం, కాంట్రవర్షియల్గా మాట్లాడటం అలా ఎప్పుడు ఉండదు, పబ్లిక్లో ఉండదు. ప్లస్ ఇలాంటి వాటిల్లో కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. మా సినిమాలకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఫీజులు కావాలని వెళ్తే కూడా ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు వస్తే కూడా ఆయన హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మనం ఇవి తెలుసు, హార్ట్ ఆపరేషన్స్ అది అందరికీ తెలుసు. అవేం చిన్న విషయం కాదు సార్. అది అన్ని వేల మందికి గుండె ఆపరేషన్లు చేయటం అనేది ఇట్స్ నాట్ అంతే కదండి. ఇప్పుడు అభిమానుల్లో కూడా కొంతమంది చాలా హార్డ్ కోర్ అభిమాని ఇలా ఎవరు చనిపోయారు, లేకపోతే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని అంటే ఏదో ఒక రకంగా ఇండైరెక్ట్గా సహాయం చేసిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. అండ్ మేము దగ్గర ఉండి చూసేవాళ్ళం కదా. ఇప్పుడు మాకు చాలా ఇంటా ఉండేవాళ్ళం. సో కృష్ణ గారిది ఒక పంద, మహేష్ బాబు గారిది ఒక పంద. ఏది దానాలు చేయటంలో కానీ హెల్ప్ చేయటం విషయంలో కానీ. ఈయనేంటంటే అవసరమైన వాళ్ళకే చేస్తాడు, అపాత్రంగా చేయడు. మళ్ళీ అది ఈయనలో ఉన్న గొప్పతనం. కృష్ణ గారు అంటే తెలిసిన వాడు వచ్చారు, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఏంటి అనేది కాకుండా హెల్ప్ చేసే మెంటాలిటీ అయింది. ఈయన అలా కాదు, రైట్ పర్పస్కి చేసే గుణం ఉన్న వ్యక్తి. పైగా టెక్నికల్గా కూడా మీరు ప్రోగ్రెసివ్ సినిమాలనే ఇష్టపడతారు. ఆయన మురికి సినిమాలు అలా చేద్దాం అనేది ఏదో ఒకటి అరా చేసి ఉండొచ్చేమో కానీ మా సినిమాలు ఈయన తెలుగు సినిమా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలనే థాట్తో చేసిన సినిమాలు ఎక్కువ ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేశారు ఆయన మహేష్ బాబు గారు. ఇప్పుడు మీరన్నమాటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక స్టేజ్ మీద అంటారు, ఆయన చేసిన ప్రయోగాలు, మహేష్ బాబు గారు చేసిన ప్రయోగాలు ఒక స్టార్ హీరో అయ్యండి ఎవరూ చేయలేము, ఒక ఈజీ హిట్ ఆయన ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు ప్రయోగాలు చేస్తానే హిట్లు కొట్టారని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలని అంటేనండి, ఈ బిగ్ హీరోస్ అందరిలోకి ఫస్ట్ సినిమా స్థాయిని పెంచింది ఆయనే. ఇది మన తెలుగు సినిమాని గమనిస్తే మీరు, అతడు ఆ టైప్ ఆఫ్ స్పాన్లో తీసిన సినిమా ఒక్కడు చార్మినార్ సెట్లు వేసి ఆ రేంజ్ లెవెల్కి తీసిన సినిమా. అప్పుడంతా మంది పల్లెటూర్లు, ఫ్యాక్షన్ సినిమాలు ఇట్లా ఏదో నడుస్తూ ఉన్నాయి. ఒక కొత్త డైమెన్షన్లో వీళ్ళు టక్కర దొంగ, ఒక కౌబాయ్ ఆ రేంజ్లో అంటే హిట్ ఫ్లాప్ కంటే కూడా ప్రోగ్రెసివ్గా ఉండాలని తీసిన సినిమాలు. టెక్నికల్గా చాలా అంటే మంచి కెమెరామెన్ని తీసుకొచ్చారు ఆయన. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు అయితే మణిశర్మ గారితో నెంబర్ 1 హిట్స్ ఉన్నాయి. తర్వాత తమన్తో, దేవితో కూడా మంచి సినిమాలు ఇచ్చారు. సో ఆయన ఏంటంటే టెక్నీషియన్స్ అని రైట్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఫైట్ మాస్టర్స్ ఎంతమంది మంచి ఫైట్ మాస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే చేయటుంటే ఆయన సినిమాలు చేసి చాలా ప్రొఫైల్కి వెళ్ళారు. ఈవెన్ కొట్టాల శివ గారికి మిర్చి తర్వాత శ్రీమంతుడిలో చాలా మంచి పేరు వచ్చింది. అలా ఆయన చాలా మంచి గుణం ఉందండి అందుట్లో అయితే, నో డౌట్. మా 14 రీల్స్ వాళ్ళకి 3 సినిమాలు చేశారు. 3 సినిమాలు చేశారు. 4 చేసినట్టున్నారు. తర్వాత అనిల్ సుంకర్ గారికి ఎప్పుడు మేము దూకుడు టైంలో పరిచయం అయినా అనిల్ సుంకర్ సర్లే నీకు ఎవరు చేశారు, మళ్ళీ నెక్స్ట్ కూడా చేస్తారు. ఆ మనిషిని వదలరు. అంటే చాలా అడుగుతూ ఉంటారు అనిల్ గారి గురించి కానీ ఇది కానీ. మేము కూడా ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళకి ఎప్పుడైనా షూటింగ్ స్పాట్లో కలిసిన వెరీ పాజిటివ్గా నవ్వుతూ పలకరించడం, మాట్లాడటం అలా.